భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలో కల్పింప చేయాలనేటువంటి ఒక తపనతోని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తపనతో ఏదైతుందో అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే అది చివరికి ఏమైందే? ఏదో శాస్త్రం ఉంది, ఈయన కాచి నక్కల పాలు చేసినట్టు అయిపోయిందా? ఏమంత మెరుగైన పాలని చెప్పారు రేవంత్ రెడ్డి ఇచ్చి కూసురుడు దొర అంటే పెట్టుబడిదారుడు దొర అంటే పెట్టుబడిదారుడు అని చెప్పి అంటున్నా. ఆయనకి ఎంతవరకు ఏదైతే ఫోర్త్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడదు ఆయనకి ఎంతవరకు ఆ ఫోర్త్ సిటీ ఆయనకి ఏది ఆయనకు ఆర్థిక ఆయనకు ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఆయనకి ఏది ఆర్థిక ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఫోర్త్ సిటీ, హైడ్రా, ఆయనకి రెండు అవే, ఫోర్త్ సిటీ, హైడ్రా. తప్పేదైతుందో రాష్ట్రంలో నిరుపేద వర్గాలు కల్పించాల్సిన ఒక విద్యా సదుపాయాలు కల్పించాలనే భావన లేకపోవడం దురదృష్టం అని చెప్పంటున్నాను. మళ్ళీ GO7 అనేది ఏదైతుంది వాళ్ళు ఏదైతే జారీ చేయబడ్డదో ఇది నిరుపేద వర్గాలకు మరి అపరిశాపాతం. ఇది ఈ జీవోను మేము వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తామని చెప్పండి. ఈ GO7 ఏదైతుందో వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పంటున్నాను. దీన్ని ఉపసంహరింప చేసి వీళ్ళ గతంలో ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ చేరిక సమయంలో ఏ విధమైనటువంటి ఫీజులు చెల్లించకుండా వారి కళాశాలలో చేరిక పొందే అవకాశం గతంలో లాగా కొనసాగింపజేసే విధంగా కళాశాలలు చెల్లింపజేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వంపై ఉంటుంది. ఆ బాధ్యత మీరు నిర్వర్తించండి, ఆ బాధ్యత మీరు నిర్వర్తించండి. కానీ ఏది ఇస్తుందో రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటారు. ఇది దాన్ని నీరు గార్చే విధంగా నిరుపేద వర్గ కుటుంబాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్రపూరితంగా వీళ్ళ దళితులు, బలహీన వర్గాలు, వీళ్ళ ఆశ్చర్యం ఏంటంటే SC ST విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేయబడ్డట్టుగా 276 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా దానికి విడుదల చేయలేకపోవడంతో అవి రిటర్న్ అయిపోయింది. SC ST విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద 276 కోట్లు విడుదల అయ్యి దానికి రాష్ట్ర ప్రభుత్వం జత చేయవలసినటువంటి నిధులు విడుదల చేయబడలేక అవి రిటర్న్ అయిపోయింది. అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎట్లుందో మీకు కనబడుతుంది కదా. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాస్త వీళ్ళ కళ్ళు తెరవని. ఆయన ఇంకెట్లా ఇంకో 2 ఏళ్ళు ఉంటావు కావచ్చు, నువ్వు ఉంటావు, ఇంకా ఈ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరుంటారో తెలియదు. కానీ ఎవరున్నా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకో 2 ఏళ్ళు భరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఎవరుంటారో తెలియదు. కానీ ఎవరున్నా ఇంకో 2 ఏళ్ళు అయితే భరించాలి. ఈ 2 ఏళ్ళైనా ఏదైతుందో కాస్త పాలనను మెరుగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పంటారు. ఈ GO7 వెంటనే ఉపసంహరింపజేసుకొని జాబ్ క్యాలెండర్ ప్రధానమని చెప్పడం. జాబ్ క్యాలెండర్ మరి శాసనసభ వేదిక జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పిండు. శాసనసభ వేదిక చెప్పాడు జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పాను. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, తర్వాత 1 లక్ష అన్నాడు, ఇప్పుడు 3 లక్షలు పోయేమైంది 60,000 అన్నాడా. ఇచ్చిందేంటి 17,000, ఇచ్చిందేంటి 17,000, చెప్పిందేంటి 3 లక్షలు, చెప్పిందేంటి 3 లక్షలు అమలు చేయాలి, అమలు చేసింది ఎంత 17,000. ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తా అని చెప్పాడు. ఏదే జాబ్ క్యాలెండర్? ఆనాడు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి చూసి ఎవడు విశ్వసించాడు, అది ఆయన కూడా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి ఎవడు విశ్వసించాడు. అందుకే వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండే. రైతు డిక్లరేషన్ కొరకు ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మరు అని చెప్పని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి రైతు డిక్లరేషన్ చెప్పించారు. ఇలా
విద్యార్థులు నిరుద్యోగ యువత కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మడు కాబట్టి ఏదైతుందో రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పట్టుకపోయాడు. కనీసం గాంధీ కుటుంబం పట్ల విశ్వాసంతోనైనా గౌరవంతో ఏదైతుందో నమ్ముతారో అని చెప్పినట్టుగా భావనతోని వాళ్ళ రైతు డిక్లరేషన్ చెప్పించిండు. ఈడ రాహుల్ గాంధీని పట్టుకపోయి అశోక్ నగర్ పట్టుకపోయిండా అధికారానికి వచ్చిండ్రు. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ అశోక్ నగర్ రాగలుగుతాడా? ఇలా రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ పోగలుగుతాడా? దయచేసి ఏదైనా కానీ ఈ GO7 వెంటనే దీన్ని ఉపసంహరింపజేసుకొని యథావిధిగా గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందో ఇప్పుడు కళాశాలలకు చెల్లింపు చేయవలసిన ఒక బకాయిలు దాదాపు 10,000 కోట్ల పైచిలుకున్నాయి. కళాశాలలకు చెల్లింపు చేయవలసిన ఒక బకాయిలు 10,000 కోట్ల పై ఉన్నాయని చెప్పంటున్నాను. ఆ 10,000 కోట్లు చెల్లింపు చేస్తేనే కానీ ఇవాళ ఇంతవరకు విద్యాబోధన సదుపాయం పొందినట్టు 25-26 విద్యా సంవత్సరం వరకు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ విద్య పొందే అవకాశం లేదు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో వెంటనే కళాశాలకు చెల్లింపు చేయవలసినటువంటి యొక్క ఆ ఫీజు బకాయిలు 10,000 కోట్లు ఏవైతే అవి చెల్లింపు చేయండి. ఇలా భవిష్యత్తు 26-27 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఈ GO7 ఉపసంహరింపజేసుకొని గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో యథావిధిగా దాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పని ముందుకు రండి. అదర్వైజ్ తీవ్ర ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇది రేపు విద్యా సంవత్సరం ఆరంభం కాబోతుంది. జూన్లో రేపు విద్యా సంవత్సరం ఆరంభం కాబోతుంది. రేపు విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి ఏదైతుందో మీరు GO7 ఉపసంహరింప చేసుకొని విద్యార్థులపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా వాళ్ళ చేరిక కళాశాలలో చేరే విధంగా గతంలో ఏ విధంగా అమలు చేయడం జరిగిందో అది యథావిధిగా అమలు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. లేని పక్షంలో ఇవాళ నిరుపేద వర్గాలు SC, ST, BC మైనార్టీ వర్గాలతో ఏదైతే ఉందో తీవ్ర ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. కరెక్టే కదా. రాహుల్ గాంధీ గారికి ఇంతవరకు ఇక్కడ తెలిసి రాలేదు ఇక్కడ జరుగుతున్న పాలన ఎట్లుందని చెప్పని. రాహుల్ గాంధీ గారికి ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాలన ఏ విధంగా కొనసాగుతుందో తెలిసి రాలేదా? ఆనాడు ఏదైతుందో ఆయన వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ చెప్పి వచ్చిండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని ఏ మేరకు అమలిందో వారు గమనించిందా? ఇవాళ ఏదో పెట్టుబడి రాయితీ ఇలా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేవలం ఎకరా 10,000 ఇచ్చింది, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పింది రాహుల్ గాంధీ గారు. దాన్ని పరిశీలిస్తాడు కదా. నువ్వు ఏ మేరకు దాన్ని అమలు చేసినవే? ఏ మేరకు అమలు చేసినావు చెప్పంటున్నాను నేను. నిరుద్యోగ యువతకు ఏదైతుందో మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తా అని చెప్పి, రెండో సంవత్సరం 1 లక్ష ఇస్తా అని చెప్పని 3 లక్షలు 2 ఏళ్ళు గడిచిపోయింది కదా. నువ్వు ఇవ్వగలిగినంత 17,000 ఇవ్వగలవు అని చెప్పంటున్నా. వీళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. అటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయలేకపోతున్నావు. హౌ కెన్ దే టాలరేట్ రేవంత్ రెడ్డి ఫర్దర్? ఇవాళ ఎట్లాగూ రేపు రాబోయే ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రేపు రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ అట్లీస్ట్ లెట్ ఇట్ నాట్ బి రిపీటెడ్. మీకు అప్పుడు 94 అని రిపీట్ కాకుండా చూసుకోవద్దా? రేవంత్ రెడ్డి గారు కొనసాగినట్టు ముఖ్యమంత్రిగా 94 రిపీట్ అవుతుంది, 94 రిపీట్ అవుతుంది చెప్పంటుండే. మీకు గుర్తా సార్? 94లో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. రేపు రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికల్లో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళు అప్పుడే వచ్చేసింది ప్రజల నానుడి. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ప్రజల నోళ్ళ నానుడి వచ్చేసిందా? దాన్ని ఎవరు ఆపలేరు. కనీసం ఆ ప్రతిపక్ష హోదా దక్కాలన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్టీ మరి ఏమైతే తెలియదు. ఆయన ఏం ఆలోచన చూస్తుండో నేనైతే అనుకుంటున్నాను. మరి రాహుల్ గాంధీ గారు విజ్ఞత గల నాయకుడు అయినట్టయితే తప్పగా ఇక్కడ ప్రభుత్వ కొనసాగింపుపై ఆలోచన చేస్తామని చెప్పి నేను భావిస్తున్నా.
నిరుపేద వర్గ విద్యార్థులకు ఏదైతుందో ఉచితంగా విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు దేశంలో ఏదైతుందో